మిగిలిన చోట్ల ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర హిందీలో మాత్రం ఊహకందని రేంజ్ లో హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 రిమార్కబుల్ ట్రెండ్ తో హిందీలో హిస్టరీలో నిలిచిపోయే కలెక్షన్లతో దూసుకుపోతూ మాస్ రచ్చ చేస్తుంది. కానీ 6వ రోజు కొంచెం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా. 38 నుండి 40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను మరోసారి అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేసినా కొంచెం డ్రాప్ ఎక్కువగా సొంతం చేసుకుని 36 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను 6వ రోజున సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద 6 రోజుల్లో ప్రతిరోజు ఎక్స్పెక్టేషన్స్ కి మించి వసూలను సాధించిన సినిమా ఒక్క 6వ రోజు మాత్రం కలెక్షన్ల పరంగా కొంచెం డ్రాప్స్ ను ఎక్కువగా సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 6 రోజులు పూర్తయిన తర్వాత హిందీలో అక్షరాల 375 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును సొంతం చేసుకుంది ఈ సినిమా. మొత్తం మీద ఇప్పుడు 7వ రోజు సాధించే కలెక్షన్లతో హిందీలో 400 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును అందుకోవడానికి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా అక్కడ నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు రెండో వీకెండ్ లో ఇదే జోరును కొనసాగిస్తే అక్షరాల 500 కోట్ల నెట్ కలెక్షన్ ను అవ్వలీలగా ఈ సినిమా సొంతం చేసుకునే ఛాన్సెస్ హిందీలో ఎంతైనా ఉంది. లాంగ్ రన్ లో 650 నుండి 700 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ ను మినిమం వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా హిందీలో ఓవరాల్ గా లాభాలు ఓ రేంజ్ లో దక్కే ఛాన్సెస్ సినిమాకు ఎంతైనా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా 6 రోజులు పూర్తయిన తర్వాత హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 176 కోట్లకు పైగా షేర్ ను సాధించింది. వాల్యూ బిజినెస్ 200 కోట్ల దాకా ఉండగా రెండో వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఓవరాల్ గా లాభాలను సాలిడ్ గా సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.